సో ఈరోజు వెదర్ అయితే చాలా కూల్ ఉంది. ఇప్పుడైతే నేనైతే లడ్డన్ దగ్గర పోతున్నా. సో దగ్గర పోయినాక వాకింగ్ మా దిక్కు అయితే వ్యూ ఎట్లుంటుందో చూపిస్తాయి ఈరోజు. సో ఈరోజు అయితే ఆల్మోస్ట్ టైం వచ్చేసి 7:22 అవుతుంది. అయినా ఇంత మబ్బు ఉంది మా ఊర్లో. దాన్ని ఎత్తి కటింగ్ చేయించుకోలేదు. సో మనం అయితే లడ్డన్ దగ్గరికి వెళ్ళి సో అక్కడి నుంచి బై వాక్ అలాగే మీకు వ్యూ ఎట్లుంటుందో ఇట్లా మీకు చూపిస్తా. మస్తు ఉంటుంది వ్యూ. దానికోసమే నేనైతే ఇంత దూరం వస్తున్నా. సో లడ్డన్ దగ్గర పోయిన తర్వాత అక్కడ వ్యూ ఎట్లుంటుందో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. అప్పటి వరకు అయితే వీడియో ఆఫ్ చేస్తా. సో మా అయితే నేనైతే లడ్డన్ తీసుకొని పోతున్నా. సో ఇద్దరం వచ్చినాం. నేను రామ్ చరణ్ నేను పేరు వీడియో వస్తుంది మన వాళ్ళ ఆగ్లీగా. అండ్ సపోర్ట్ ఇష్టం మస్తు ఉంటుంది కానీ సో టైం కుదరదు. సో ఇప్పుడే లేచి నేను తీసుకొస్తున్నా. సో మా దిక్కు అయితే వెదర్ చూడండి ఒకసారి, ఫుల్ కూల్ ఉంది. ఆల్మోస్ట్ 7:30 అవుతుందేమో. 7:30 అవుతుంది టైం అయితే. ఇంకా జస్ట్ అయితే 8 అవుతుంది. ఈ 8 అయినా వెదర్ ఇట్నే ఉన్నట్టుంది. సో మస్తు కూల్ ఉంది వెదర్. మీకు ఒకసారి అయితే అంతా ఒకసారి చూపిస్తా. సో చూడండి వ్యూ మొత్తం ఎట్లా ఉందో. అద్దె ఇట్లా పొలాల సైడ్ ఇట్లా నాట్లు వేసిన పొలాలు సైడ్ ఒక్కసారి మీరు వ్యూ చూస్తే మొత్తం మంచు. స్టిల్ 7:30 సన్ రైజెస్ అనేది రాలే. సో మన లడ్డన్ మీద ఏమైనా ప్రాంక్ చేయాలా ఎప్పుడు రామ్ చరణ్ గారి మీద. సో ప్రాంక్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. మ్యాక్సిమం వ్లాగ్స్ పెడతా. సో వ్లాగ్స్ కాకుండా ఇల్లు ఏమేమి పెడతా అంటే వ్లాగ్స్ కాకుండా సో మీరు ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే ఒకవేళ మా వాళ్ళ మీద జర ప్రాంక్ వీడియోస్ అంటే సో ప్రాంక్ వీడియోస్ ఇట్లా ట్రై చేస్తాం చేసానికి. సో వీడియోస్ వచ్చే జర లేట్ ఉండొచ్చు. సండే మాత్రం పోస్ట్ చేస్తాం వీడియోస్. సో ఎంజాయ్ చేయాలి, లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి. అదే లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి. సో మనోడు హోలీ వీడియో ఇద్దాం అంటుండు. సో హోలీ వీడియో ఇట్లా సరే చేద్దాం. మావాడు చెప్పింది రైటే, హోలీ వీడియో మాత్రం చేద్దాం. హోలీ వీడియో ఇట్లా చేస్తాం. మా దగ్గరనైతే హోలీ అంటే నార్మల్గా ఊళ్ళలో గుడ్లు కొట్టుడు అలా. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అయితే బాటిల్ తీసుకొని అందులో కలర్ పోసి ఆ కలర్లు గుప్పునేది ఉండే. మేము ఆ కలర్ల నుంచి వెళ్ళి మెల్ల టమాటాలకు అయింది. ఎందుకంటే అప్పుడు చిన్నగా ఉంటాం కాబట్టి టమాటాలు రేయర్. ఎందుకంటే గుడ్లు జర హెడ్ ప్రాబ్లం అవుతుందని గుడ్లు వాడకపోయేది. సో ఎగ్స్ వాడకపోయేది. అలాగే ఇక మెల్ల టమాటాల నుంచి వెళ్ళి ఎగ్స్కి వచ్చాం. అట్లా ఆడుకునేది. సో వ్యూ అయితే మస్తు ఉంది. సో ఒక్కసారి హైదరాబాద్లో ఉన్నోళ్ళు వాళ్ళ ఓన్ విలేజ్కి వచ్చి ఒక 5 days అలా స్టే చేసి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళండి. సో మీకు ఇప్పుడు వ్యూ పాయింట్ చూపిస్తా. అమేజింగ్గా ఉంటుంది. ఒక్కసారి చూడండి. సో మీకు బ్యాక్ సైడ్ కనపడవచ్చు. ఒక్కసారి వ్యూ చూడండి. మీ మస్తుంది. ఒకసారి వ్యూని అయితే చూడండి. సో మొత్తం అబ్బే మనుషులు ఇలా కనబడతలేరు. మనం వచ్చింది అయితే ఇక్కడ సైడ్ నుంచలే. సో ఇక్కడ సైడ్ నుంచలే అసలు ఎవ్వరు కానీ కనబడతలేరు. సో ఇక్కడ అయితే ఇలా ఉంటుంది. ఇట్లా ఎంజాయ్ చేయాలి లైఫ్ అనేది. సో చూడండి మొత్తం అబ్బే, అసలు మనుషులు ఇట్లా కనబడతలేరు. ఇదైతే మొత్తం ఇట్లా మంచి వ్యూని ఎంజాయ్ అయితే చేయవచ్చు. మంచిగా ఉంటుంది. ఒకవేళ ఎండాకాలం మొత్తం కోసిర అంటే కోసినాక అంత లుకింగ్కి అంత ఉండదు, మంచిగా ఉండదు. సో ఇప్పుడే ఏదైనా చూడాలన్నా ఫొటోస్ దిగాలన్నా ఇప్పుడే ఈ వ్యూలోనే ఫొటోస్ దిగితే మనకైతే కొంచెం అట్రాక్టింగ్గా ఉంటుంది. సో వ్యూ ఇట్లా మంచిగా చూసినందుకు మంచిగా అనిపిస్తుంది. అంటే ఇట్లా నడుచుడు. సో ఒక్కసారి అయితే సిటీలో ఉన్న వాళ్ళు అట్లా వాళ్ళ విలేజ్కి వచ్చి అట్లా మంచిగా ఎంజాయ్ చేస్తే అది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎప్పుడు సిటీలో అటు ఇటు తిరుగుడు, మన పనిలో మనమే ఉంటారు. ఎవ్వరి పనిలో వాళ్ళే ఉంటారు సిటీలో. సో ఒక్కసారి వాళ్ళ ఓన్ విలేజ్కి వచ్చి మంచిగా లైఫ్ని అనేది ఎంజాయ్ చేయండి. గుడి అయితే చూపిస్తా.
ఇంతకుముందుకు ఒకసారి మేము వీడియో తీసినాం, మై విలేజ్ నుంచి అనుకుంటా, చాలా గుర్తులేదు. సో వీడియో తీసి గుడి గురించి అలా పెట్టినాం. అంత ఐడియా లేదు వీడియో. సో ఉంటుంది పక్క. మీకైతే గుడిని చూపిస్తా. ఇక్కడ గుడి. సో మీకైతే గుడిని చూపిస్తా. సో ఇక్కడైతే గుడి ఉంది, దేవత అక్కడ ఉంది. వెళ్తలేము మేము ఎట్లా లోపలికి, ఎందుకంటే తానం ఏం చేయలే కాబట్టి. సో ఇక్కడ సో చూడండి, ఇప్పుడే వస్తుంది సన్ రైజ్. ఒక సేపట్లో రావచ్చు మొత్తం. సో అప్పుడు వచ్చినప్పుడు అయితే నేను చూపిస్తే, ఇప్పుడైతే కొంచెం అంత క్లారిటీగా కనబడతలేదు. సో మేమైతే మెల్ల అట్లా వెళ్ళిపోతున్నాం నిమ్మలంగా. సో సన్ రైజ్ వస్తుంది, దానికోసం వెయిటింగ్. మీకు స్టార్టింగ్ మస్తు ఉంటుంది చూస్తానికి వ్యూ మాత్రం. సో మన యూట్యూబ్ ఛానల్లో మీ సపోర్ట్ కనుక మంచిగా వస్తే క్యాంపింగ్ వీడియోస్ చూద్దామా. సో క్యాంపింగ్ వీడియోస్, అలాగే మన చెర్రీ మీద ప్రాంక్ వీడియోస్ ఇట్లా ఇద్దాం. బ్లాగ్స్ ఇట్లా వస్తే 3 టైప్ ఆఫ్ కంటెంట్స్ ఇద్దామని నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఇట్లయితే మేమైతే మంచిగా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో మీరు వెనుక చూడొచ్చు, మంచిగా పక్షులు ఆడ వస్తున్నాయి. అవి ఇట్లా దగ్గరికి పోతే కథ మా వీగిలో. ఒకసారి అయితే వాళ్ళ విలేజ్కి వచ్చి ఆ కల్చర్ని ఎంజాయ్ చేయండి. ఆ కల్చర్ అనేది వేరు. ఇక్కడ పొలాల మధ్య అమేజింగ్ వ్యూ అయితే మనం చూస్తాం. అది మనం సిటీలో ఉండి అది ఎక్స్ప్లోర్ చేయాలంటే కాని పని. సో మీరు వెనుక చూడండి, సూర్యుడు అయితే వస్తుండు, మీకు తెలుస్తుండొచ్చు. కొంచెం అయితే వస్తుంది సన్. సో నేను ఒక్కటే చెప్తున్నా, సిటీలో ఉన్న వాళ్ళు వాళ్ళ విలేజ్కి రండి, వచ్చి ఒక 4 days అట్లా ఎంజాయ్ చేయండి. సో వ్యూని, ఆ ఎక్స్ప్లోరేషన్ వేరు. మనం విలేజ్కి సిటీకి ఎక్స్ప్లోరేషన్ వేరు. సో రండి, వచ్చి ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో సపోర్ట్ అయితే వేయండి. నేను ఇచ్చే టార్గెట్ ఏంటంటే ఓన్లీ 10 likes. ఎందుకంటే కొత్త ఛానల్ కాబట్టి ఓన్లీ 10 likes చాలు ఇప్పుడు మందం. సో వ్యూస్ ఇట్లా ఏమంత ఎక్కువ వస్తలేవు. సపోర్ట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో లాస్ట్లో నేను చెప్పేది ఒకటే, ఒక్కసారి సిటీలో ఉన్న వాళ్ళు వాళ్ళ విలేజ్కి రండి, వచ్చి ఒక 4 days 3 days ఒకసారి ఆ వ్యూని, ఆ లైఫ్ని ఎంజాయ్ చేయండి మంచిగా. సో అంతే గైస్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.